వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. ముందుగా మనం ఈరోజు ఓటింగ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈరోజు ఓటింగ్ ఎలా ఉందంటే బళ్ళు ఓడలు ఓడలు బండ్లు అవ్వడం అంటే మీకు తెలిసే ఉంటుంది. అలాగే ఉంది ఇప్పుడు. మార్నింగ్కి ఇప్పటికి చాలా హెచ్చుతగ్గులు జరుగుతుంటాయి. ఎందుకంటే మార్నింగ్ ఉన్నోళ్ళు ఇప్పుడు ఆ అదే ఓటింగ్లో లేరనమాట. ఉన్నారు ఎవరన్నా అంటే ఒకరు ఉన్నారు. ఆయన ఎందుకంటే నెంబర్ వన్లో ఉన్నారు. ఆయన దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఉన్నది ఎవరు కాదు, కళ్యాణే ఇంకా నెంబర్ వన్. అంటే ఆయన కొట్టేవాడే లేడు ఇప్పట్లో. అసలు దరిదాపుల్లోనే లేరు. ఎవరైనా చెప్పారంటే అది అబద్ధమే. ఇమానుయేల్ ఉన్నాడు, మీరు మా అని ఫ్యాన్స్ ఎవరైనా చెప్పిండొచ్చు. ఇమానుయేల్కి పాపం వచ్చేకి ఇప్పట్లో ఛాన్స్ లేదు. ఎందుకంటే రావడమే ఫస్ట్ టైం వచ్చాడు ఆయన అంత బిరిగా బిల్డ్ చేసుకోవాలంటే చాలా కష్టం. కాకపోతే బాగానే పడుతున్నాయి, కానీ పొద్దునకి ఇప్పటికి చాలా తారుమారవుతున్నాయి అందరికీ. ఇంతకుముందు మనం తనుజ గురించి ఇదే మాట చెప్తున్నాం, మీరు గమనించినారు లేదు. తనుజాని కొట్టేవాడు ఈ టైంలో లేడు. తనుజ దరిదాపుల్లో కూడా ఎవడు లేడు. తనుజాని అందుకునే స్థితిలో ఎవరు లేరు. ఆఖరికి కళ్యాణ్ కూడా లేడు. అప్పుడు ఆటికే చెప్తున్నారు కొంతమంది కొన్ని ఓటింగ్స్లో. ఎందుకంటే వందల మంది ఓటింగ్స్ పెడతారు. వాళ్ళు ఏ ఓటింగ్ చూసి చెప్తారు, ఏం కథ అనేది లేదు. మనకు ఏది గ్యారంటీనో దాన్ని చూసి చెప్తాను నేను. నాకు ఏదైనా ఒకటే, నాకు ఒకరిని లేపడము ఒకరిని తగ్గించడము మనకు అవసరం లేదు. అక్కడ ఏది జెన్యున్గా ఉందో ఆ ఓటింగ్ చెప్తాం. రేపు పొద్దున మనము సేమ్ మనకు రిజల్ట్ కూడా అలాగే రావాలంటే మనకు జెన్యున్గా తీసుకోవాలి. చాలా ఉంటాయి ఓటింగ్స్, అవన్నీ మనం తీసుకున్నామనుకో నువ్వు కూడా దాని మధ్య తయారవుతావు అంటారు చూడ డైలాగ్, అలా అవుతుంది మన పరిస్థితి. ఏమంటారు? అలాగే ఇప్పుడు అతని కొట్టేవాడు, ఇప్పుడు కళ్యాణ్ కొట్టేవాడు ఇంతవరకు దరిదాపుల్లో లేడు. ఎవరైనా చెప్పారంటే వాళ్ళు పప్పులో కాలేసినట్టే. ఇమ్ము కొట్టేసినాడు కళ్యాణ్ ప్లేసు అని చెప్పుకుంటా అంటారు చాలామంది. ఇంకా కొంతమంది ఏమంటున్నారు తెలుసా, ఈ లాస్ట్ ఉండే వాళ్ళు మధ్యలోకి వచ్చేసినారు, మధ్యలో వాళ్ళు లాస్ట్కి వచ్చేసినారు అంటున్నారు. ఓట్ల ప్రకారం అలాగా లేదు. వాళ్ళు ఊరక నెక్స్ట్ ఏమంటున్నారు, పొద్దున ఒకటి చెప్పి సాయంత్రం ఒకటి చెప్తే ఏమవుతుంది, వ్యూస్ వస్తాయి అంతే వాళ్ళకి. పొద్దున నేను పలానా మనిషి ఉన్నది, ఇప్పుడు ఆ మనిషి లేదు అంటే ఏమవుతుంది జనాల్లో, ఓహో చాలా మార్పులు జరిగిపోయినాయి, పెను మార్పులు జరిగిపోయినాయి అన్నట్టు చూస్తారు కదా, అలా అని చెప్తారు. కాకపోతే ఓట్లు తేడా ఉన్నాయి కానీ మనుషులు మాత్రం మారడం లేదు. ఓట్లలో కొంచెం తేడాలు జరుగుతున్నాయి. పొద్దునకి ఇప్పటికీ చూస్తే 1 మినిట్, పొద్దునకే ఇప్పటికే కూడా చాలా తేడాలు అయితే జరుగుతున్నాయి. కాకపోతే మరీ ఊహించినంతగా అంటే ఒకరికి ఇద్దరికి జరుగుతున్నాయి కానీ మొత్తం అందరికీ జరుగుతున్నాయి అనేది మాత్రం అబద్ధం. కొంచెం బూస్ట్ వచ్చింది, అందరికీ బూస్ట్ వచ్చినాయి, కొంతమందికి తగ్గినాయి కూడా. ఇప్పుడు తగ్గడానికి కారణం కూడా ఇప్పుడు మన తనుజ లేదు కదా, ఆ ఓట్లు ఎక్కడికి పోయినాయి? అన్నీ కళ్యాణ్కే పడ్డాయా, లేదంటే ఇమానుయేల్కి పడుతున్నాయా, లేదు భరణి గారికి పడుతున్నాయా? ఇంకంతే, వాళ్ళ ముగ్గురికి షేర్ అవుతాయి తప్ప మిగతా వాళ్ళు పోతాయని ఎవరు అనుకోరు. ఎందుకంటే తనకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇంతకుముందు అంటే. ఇప్పుడు ప్రజెంట్ అయితే కళ్యాణ్ తప్ప ఎవరిని వీళ్ళ ఫ్యాన్స్ దేకడం లేదు. కళ్యాణ్ మీద కొంచెం అభిమానం ఉంది. ఎందుకంటే అతను జెన్యున్ పర్సన్, ఏదైనా మాట ఇస్తే మాట మీద నిలబడుతున్నాడు. అందులోనూ తను అబ్బాయి చూపిస్తున్నది జెన్యున్ లవ్. మీరు ఎంతమంది చెప్తారు చెప్పండి? లేకపోతే తన క్యాప్టెన్షిప్ వద్దు నాకు అని వదిలేసుకుంటాడా? ఎప్పుడైనా వదిలేసుకుంటా. ముందుగా కళ్యాణ్ గురించి చెప్తే, కళ్యాణ్ తనుజ లేకపోవడం వల్ల ఓటింగ్లో అదర కొడుతున్నాడు, దుమ్ము లేపి దంచి కొడుతున్నాడు. నాకు తెలిసి తనుజ ఓట్లైనబ్బా ఇవన్నీ. నువ్వు లేకపోతే ఎంత వచ్చినాయి తెలుసా? 34% వస్తున్నాయి. ఎంత ఉండే మన నోటికి? 24, 28లో 24లో ఉండే తనుజ ఉన్నప్పుడు. ఓటింగ్లో చూస్తే కళ్యాణ్కి వస్తున్న ఓటింగ్ చూస్తుంటే అద్భుతమని చెప్పాలి. ఎందుకంటే తనుజ అడ్డు లేకపోయేదానికి ఓటింగ్లో నెంబర్ 1కు రావడమే కాదు, పర్సెంటేజ్ కూడా అలాగే పెరిగిపోయింది. నిజం చెప్తున్నాము. తనకు పెరిగిపోవడానికి కారణం తనుజ కారణం ఒకటి. ఎందుకంటే తను ఓట్లన్నీ ఇక్కడ షిఫ్ట్ అయినాయి. మనం చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా షిఫ్ట్ అయినాయి. కాకపోతే కొన్ని పక్కకు కూడా పోయినాయి. ఎక్కడ పోయింటాయి తెలుసా? భరణి గారికి, ఇమ్ము కూడా కొన్ని ఏమంటారు క్రాస్ ఓటింగ్ పడతా ఉంటుంది. లేదంటే మనకు భరణి గారికి అంత ఓట్ బ్యాంకింగ్ పెరగడం అంటే ఎలా పెరిగింది అనే దానికి ఆశ్చర్యమవుతుంది. ఎందుకంటే తన ఆట బాగా ఆడుతున్నాడు, కాదని లేదు. కాకపోతే ఫస్ట్ వచ్చి మళ్ళీ కూడా అంత రేంజ్లో తనకు ఓటింగ్ వచ్చిందంటే అది క్రాస్ ఓటింగ్ జరుగుతుందా, లేదంటే మన అభిమానులే మన తనుజ అభిమానులు మొత్తం అక్కడికి ఏమన్నా షిఫ్ట్ అవుతున్నారా?
లేదంటే ఆయన థర్డ్ ప్లేస్కి రావడానికి అంత ఓటింగ్ పర్సంటేజ్ రావడానికి కూడా చాలా అద్భుతం అనిపిస్తుంది. తర్వాత ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ మాత్రం 34% అంటే సూపర్. అది ఆయన అలాగే మెయింటైన్ చేస్తున్నాడు. తనుజ లేనప్పటి నుంచి అలాగే ఉంది. నిన్న మార్నింగ్, ఈరోజు మార్నింగ్ నుంచి అలాగే ఉంది. ఈవినింగ్లో పోలింగ్లో కూడా ఏం తేడా లేదు, సేమ్ పక్కాగా ఉంది. ఎందుకంటే తనకు ఒక మంచి స్టాండ్గా స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ ఉంది ఆయనకి. తర్వాత వచ్చేసి ఇమాన్యుయల్కి వచ్చేసి ఇమాన్యుయల్ కూడా పొద్దున కన్నా ఇప్పుడు ఒక % పెరిగిందనే చెప్పాలి. మార్నింగ్కి ఇప్పటికి 10% తేడా ఉండేది, ఇప్పుడు 9% తేడా వస్తుంది. అంతే, 9% తేడా వస్తుంది. అంటే 1% ఇంకా పెరిగింది. ఇమాన్యుయల్ కూడా పెరిగింది. ఎవరన్నా తగ్గిందంటే అది అబద్ధం, ఏదో చెప్తున్నారు, కథలు చెప్తున్నారు తప్ప పొద్దునకి ఇప్పటికి 1% పెరిగింది. పెరగడమే ఉంది, తగ్గడం లేదు. ఇమాన్యుయల్ కూడా తగ్గడం లేదు. ఎందుకంటే ఇమాన్యుయల్కి ఎందుకు తగ్గదంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ సపోర్ట్ ఉంది. కామెడీకి ఆ రేంజ్లో తనకు కూడా ఉంది. అట్లాగా కాబట్టి లేదంటే ఒకటేసారి అంత ఓటింగ్ పడడం అంటే అది సాధ్యం కాదు. మామూలు వేరే వాళ్ళైతే అంత ఓటింగ్ రాదు. ఇమాన్యుయల్ కూడా రావడానికి కారణం సేమ్ అదే. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో మన భరణి గారు మనం అనుకున్నట్టే క్రాస్ ఓటింగ్ పడుతుందా, లేదంటే ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి, ఎందుకంటే ఆయన ఈసారి ఉన్నట్టుగా ఎంత కూల్గా ఉన్నాడు, ఎంత నవ్వుతున్నాడు ఆయన. ఏదో కొన్ని చిన్న మిస్టేక్లు అంటే అవి మామూలు జరిగేటివే, దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏమంటే అది కూడా అదే కొన్ని తను అనవసరంగా ఓవర్ యాక్షన్గా పోయి ఎత్తుకోవడం ఇట్లాంటివన్నీ. ఎందుకంటే అంత లేనప్పుడు అవన్నీ చేసినా ఎబ్బెట్టుగా ఉంటాయి. జెన్యున్ ఉంటే బాగుంటుంది. వాళ్ళు కానీ భరణి మీద అభిమానం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు పడతాడాయని చెప్పాలి. లేదంటే థర్డ్ ప్లేస్ మాత్రం అలాగే మెయింటైన్ చేస్తూ పర్సంటేజ్ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నాడు. 16% అంటే సూపర్ అనమాట. ఇప్పుడు ఇమాన్యుయల్కి 25, తనకు 16%కి 25కు తేడా ఉండొచ్చు, కానీ థర్డ్ ప్లేస్కి అంత మాత్రం మెయింటైన్ చేయడం చాలా గ్రేట్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ ముగ్గురులోనూ హెచ్చుతగ్గుంది అని చెప్తున్నారు. ధీమాన్కి, సంజనాకి, అలాగే దివ్య వచ్చేసి 4th ప్లేస్కి వచ్చింది అని చెప్తున్నారు, కానీ అది అబద్ధం. దివ్య 4th ప్లేస్కి పొద్దున రాలేదు, ఇప్పుడు రాలేదు. ఎందుకంటే పొద్దున పైన కింద ఉండేది ఇప్పుడు పైకి వచ్చింది అని కొంతమంది అనుకుంటుంటారు, కానీ అది జరగలేదు. అది మాత్రం జరగలేదు. కొంతమంది వాళ్ళు ఒకవేళ కొన్ని వేరే పోలింగులు చూసి చెప్పచ్చు, కానీ రియల్ మంచి అంటే ఒరిజినల్గా ఏదైనా చూసి చెప్పాలంటే ఖచ్చితమైన పోలింగ్ అంటే దీంట్లో నెంబర్ 4th డీమాన్ పవన్ ఎంత ఉన్నాడు తెలుసా? 11% ఉన్నాడు. ఒక అటు ఇటు కొంచెం అటు ఇటు అవుతుంటుంది అంతేగాని అది హెచ్చుతగ్గులు అవుతుంటాయి, కానీ మరీ పెద్దగా భారీగా అయితే లేదు. తర్వాత వచ్చేసి సంజన గారు ఉన్నారు. సంజన గల్రాని గారు మాత్రం 8% అక్కడ అటు ఇటుగా ఆడుతున్నారు. అప్ అండ్ డౌన్ అవుతుంది ఆమె కూడా. ఇక్కడ ఏదైనా రిస్క్ ఉందంటే దివ్యాకే రిస్క్. సంజన కూడా 1% పెరిగి పొద్దునకి ఇప్పటికి 1.5% పెరిగి తను కూడా 2 పైనే ఉంది. దివ్యాకి తనకు 2 హెచ్చు తక్కువ ఉండే, పొద్దున అయితే 2 తక్కువ ఉండే. సంజన గారు కూడా తక్కువే ఉండే, ఇప్పుడు 2 స్ట్రాంగ్ అయింది. కాకపోతే కొంతమంది చెప్తున్నారు కొన్ని ఓటింగుల తరఫున, ఎందుకంటే ఈసారి సంజనకు స్పాట్ పెట్టినారు కదా, అందుకు 2 తగ్గిద్దాం మార్కులు, దివ్యాన్ని పెంచుదాము. ఏమో వేళ నేను చెప్పిండేది సంజనాన్ని బీకేసినారు అనుకుందాం అనుకో, వాళ్ళ విధానం. సంజనాన్ని బీకేసినారు అనుకో, నేను చెప్పినాను కింద ఉండే ఆమె, అందుకు ఆమెనే పోవచ్చు, లేదంటే దివ్యానే పోయి ఉండొచ్చు అనుకోవచ్చు. ఈ ఓటింగ్ ప్రకారం మాత్రం నేను చెప్తున్నాను చూడండి, ఓటింగ్ ప్రకారం అయితే సంజన గారు పైన ఉన్నారు. 1.5 పాయింట్ పైనే ఉంది. తనకు 1.5% అంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు, కానీ ఇంకా టైం ఉంది కాబట్టి. ఇప్పటికైతే దివ్య కిందే ఉంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమైనా జరగచ్చు. దయచేసి మీరు ఓట్లు వేయాలనుకుంటే మీకు నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఓట్లు వేయండి. లేదు మా వాడికి పర్వాలేదు, నాకు ముఖ్యంగా చెప్తున్నాను, వీళ్ళలో డేంజర్ అంటే మన సంజన గారు అలాగే దివ్య గారు ఉంటారు. సంజన గారికి ప్రజల్లో ఉన్న ఫాలోయింగ్, వాళ్ళు అనుకుంటుంటారు సంజన పోలని, వాళ్ళు కావాలని తీసేస్తే తప్ప సంజనకు ఓటు తగ్గే అవకాశం లేదు. ఎందుకంటే తనకు ఉంది, ఓటు బ్యాంకింగ్ ఉంది, ఖచ్చితంగా గుద్దుతారు. ఇప్పుడు కాకపోయినా ఇంకా ఉంది కదా టైం, ఈ వారం అంతా జరగాలి కాబట్టి లాస్ట్కి ఏమో తను సేవ్ అవుతుంది. అలానే ఓట్లు వేయకుండా ఉండద్దండి, దయచేసి ఓట్లు వేయండి. మన దివ్య గారి గురించి చెప్తే ఆమెకు కూడా ఏమైనా జరగవచ్చు. మీ అభిమానులు ఉంటే వేసుకోండి, మీ చేతుల్లో ఉంది అంతే, మనం ఏం చెప్పేది లేదు. ఇక్కడ ఆ ఓటు బట్టి వాళ్ళు చేస్తారు. లేదు బిగ్ బాస్ ఏమంటారు,
కావాలని ఏమైనా చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఇంక చేయాలంటే అర్ధరాత్రి కాడ కూడా పంపించేస్తారు. మనం ఈ ఓట్ల అవసరంలో వాళ్ళకి మనం ఇది అన్నీ అవసరమే లేదు కథలు. ఏమంటారు? వాళ్ళు ఇష్టాసానం చేస్తారు. అంతవరకు మన బాధ్యత వరకు మనం ఓటేద్దాం. అలాగే మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా ఒకటి విషయం ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈరోజు ఇంకా లైవ్ కన్నా అది మళ్ళీ చెప్తాను ఊరిక. మేము చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ వేసి కామెంట్ చేయండి. మీ కామెంట్లు మాత్రం చాలా బాగుంటున్నాయి. ఎందుకంటే నేను ఇలాగ చిన్నపిల్లలాగా నేను ఎగ్జైట్మెంట్ అవుతున్నాను. మీరు నాకన్నా బాగా మీ స్పందించే విధానం చూస్తుంటే ఒక్కొక్కరు ఒక డైమండ్స్ అని చెప్పాలి. నేను ఏదో చెప్తుంటే అరే సర్లే ఏమంటావు ఎద్దులా ఉన్నావు ఏడిస్తే బాగుంటుంది అంటారేమో అనుకున్నా. లేదు అయ్యా నువ్వు చెప్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంటే అది కదా మనకు కావాల్సింది. బాండింగ్ అంటే ఇది కదా బాండింగ్లు, అవి కాదు బాండింగ్లు. మాకు మీకున్న ప్రేక్షకులకు ఆ లింక్ కుదిరేదే ఎన్నో మా అదృష్టం అని చెప్పాలి. ఇలాగే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కంపల్సరీ. ఓకే, జై హింద్.